వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలిపాది మంచిగా పూజ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఏ రాశి వారైనా సరే, ఏ నక్షత్రం వారైనా సరే. అయితే ప్రస్తుతం ఉన్నదానికి ఏంటంటే కుంకుమార్చన ప్లాన్ చేయడం జరిగింది. మన సురేష్ గారు వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్పిందో దాని ప్రకారమే చేద్దాము, ఏదైనా శుభం కలగాలి అని అంటే ఆ విధంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులకు సంబంధించినటువంటి వాటిలో కుంకుమార్చన ఆయన మొదలు పెట్టడం జరుగుతుంది. ఎవరన్నా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా 3 days పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అందులో ముఖ్యంగా లలితాదేవి సహస్రనామ పారాయణం ఒకటి, శ్రీ దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, మణిద్వీప వర్ణన, చండీ పారాయణం అండ్ కుంకుమార్చన ఉంటుంది. సో ఈ 3 days కనుక మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి పార్టిసిపేట్ చేయొచ్చు. హలో సార్. హలో అండి నాగరాజు గారు. సార్, జనరల్గా నక్షత్రాల వైజ్ కనుక మనం చూసుకుంటే భరణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో భరణి నక్షత్రం వాళ్ళ కనుక చూసుకుంటే ఈ దసరా పండుగ నుంచి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. అట్లీస్ట్ మనకి డౌన్ టు లైన్ ఒక 80-90 days దీని ఇంపాక్ట్ ఉంటుంది. అలానే కొన్ని నక్షత్రాల ఇంపాక్ట్ చాలా క్విక్గా ఉంటాయి మనం చెప్పుకోవాలన్నమాట. భరణి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి పేరు బలం కనుక చూసుకుంటే లీ, లు, లే, లో, లేదంటే ఇంగ్లీష్లో ఎల్ అనే అక్షరంతో కనుక ఎవరైనా పేరు స్టార్ట్ అవుతున్నా కానీ వీళ్ళంతా కనుక భరణి నక్షత్రం అని చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు, ఆదిదేవత వచ్చేటప్పటికి యముడు. సో చాలా నియమంగా, నిష్టంగా, క్రియేటివ్గా ఉండే నక్షత్రం సంబంధించిన వాళ్ళంతా భరణి నక్షత్రం అని మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి ఈ మంత్ అంతా అట్లీస్ట్ కమింగ్ 70 to 80 days వీళ్ళకి చాలా పాజిటివ్గా, చక్కగా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మేజర్ గ్రహాలు ఏమైతే ఉన్నాయో, గురువు కానీ, శని కానీ, రాహు, కేతులు చాలా సపోర్టింగ్గా ఉన్నారని మనం చెప్పుకోవాలి. అయితే కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి బెస్ట్ ఆఫ్ బెస్ట్ థింగ్ ఏంటంటే గురువు వీళ్ళకి చాలా మేలు చేస్తున్నాడు. ఏ విధంగా మేలు చేస్తున్నాడు అంటే వీళ్ళకి రాజ్యాన్ని ఇస్తున్నాడు, అంటే అధికారాన్ని ఇస్తున్నాడు. ఇప్పటిదాకా ఉన్న బిజినెస్ కానివ్వండి, లేదంటే వాళ్ళకున్న అధికారం కానివ్వండి, వాళ్ళకున్న పవర్ కానీ, లేదంటే వాళ్ళకున్న ఫ్యామిలీ రిప్యుటేషన్ కానీ చాలా ఎక్స్పాండ్ అయిపోయేసి అందరి మనల్ని పొందే అవకాశాన్ని గురువు ఇస్తున్నాడు. అదొక పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ శని వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి పరవాసము, అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడో చోట దూరంగా వెళ్ళే అవకాశం అయితే అక్కడ ఉండి స్టే చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఏం చెప్పుకుంటాం, కొంతమంది ఫారిన్లు అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటారు. ఇది వాళ్ళకి చాలా మంచి టైం అని చెప్పుకోవాలి. రెండోది, కొంతమంది ఇల్లు షిఫ్ట్ అవ్వాలనుకుంటారు, రెంట్కు ఉండేవాళ్ళు కానీ ఇది ఈ టైంలో వాళ్ళకి షిఫ్ట్ అయిపోయి దూరం ఉండే అవకాశం ఒక చోట ఉంది. ఇంతే కాకుండా కొంతమంది ఏంటంటే జనరల్గా ఇది వెకేషన్ టైం కూడా కాబట్టి వెకేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. ఉన్న ఇంటిని వదిలేసి కొంతకాలం బయట ఎక్కడో స్టే చేసే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని పరవాసం అని చెప్తారన్నమాట. ఇంతేకాకుండా వీళ్ళకి ఓవరాల్గా కమింగ్ 2-3 months మనకి కేతు వీళ్ళకి ధనలాభాన్ని, సుఖాన్ని కూడా ఇస్తున్నాడు. కేతు జనరల్గా ట్రబుల్స్ క్రియేట్ చేస్తారు, కానీ ఈ టైంలో భరణి నక్షత్రం వాళ్ళకి కేతు వచ్చేటప్పుడు వాళ్ళకి ధనలాభాన్ని, సుఖాన్ని ఇస్తున్నాడు. 2 chronic diseases ఏమైనా ఉన్నా కనుక, అంటే బీపీ కానీ, షుగర్లు కానీ, లేదంటే ఎప్పటి నుంచో కనుక అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ టైంలో వీళ్ళకి కొంచెం రిలాక్సేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. ఇది వచ్చేటప్పటికి మేజర్ ప్లానెట్స్ వాళ్ళకి 3 months వరకు చాలా బాగుందని చెప్పుకోవాలి. అయితే ఈ మధ్యలో మనకి సూర్యుడు, తర్వాత కుజుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు వీళ్ళ ప్లానెట్స్ వల్ల వీళ్ళు చాలా క్విక్గా చేంజ్ అవ్వడం వల్ల ఎవ్రీ 2 weeks చేంజెస్ ఉంటాయి అనమాట. వీళ్ళల్లో ఫస్ట్ కనుక మనకి సూర్యుడు వీళ్ళకి October 24th వరకు ధనాన్ని ఇస్తూ ఉన్నారండి. అయితే అక్కడ నుంచి వీళ్ళకి ఒక 1 week ధనం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ముందు నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకుంటే లాస్ట్ వీక్ కూడా, ఎందుకంటే వీళ్ళకి ధనత్రయోదశి తర్వాత దీపావళి పండుగ కూడా ఉంది కాబట్టి దాన్ని కొనుక్కోవాలని కూడా దాన్ని చేయాలని షాపింగ్ చేయాలనుకున్నాను కాబట్టి మంత్ బిగిన ధనం ఉంది కాబట్టి దాన్ని చక్కగా వాళ్ళు మంత్ ఎండ్కి కూడాను ప్లాన్గా పెట్టుకొని రిజర్వ్ చేసుకుంటే, సేవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది. అంటే మనం ఇందాక కూడా పెద్ద ప్లానెట్స్ కూడా వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది. ఈవెన్ మెర్క్యూరీ, బుధుడు కూడా రాజ్యలాభం చూపిస్తుంది. మనం కంప్లీట్గా వీళ్ళకి ప్రమోషన్స్ కానీ, బోనస్లు కానీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో. తర్వాత 2 విషయాలు వీళ్ళకి కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి, గొడవలయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అది కూడా వీళ్ళ అగ్రెసివ్ బిహేవియర్ వల్ల వీళ్ళంతా వీళ్ళే పోయి మంచి వాళ్ళతోటి, లేదంటే బ్రదర్స్ తోటి వీళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మెయింటైన్ చేయాలి, పేషెన్సీగా ఉండగలిగితే బాగుంటుంది. నెక్స్ట్ హెల్త్ కాంప్లికేషన్స్, వీనస్, శుక్రుడు వల్ల ఒక 15 days హెల్త్ కాంప్లికేషన్ పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు హెల్త్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే భరణి నక్షత్రం వాళ్ళకి మృత్యు నక్షత్రాలు ఉంటాయండి. ఈ మృత్యు నక్షత్రాలు వైనాశిక నక్షత్రంలో శని ఉన్నారు. ఇది కొంచెం వీళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి అట్లీస్ట్. ఎందుకంటే శని వీళ్ళు రెట్రోగేట్ మూడ్లో మళ్ళీ శతభిషాల్లోకి వచ్చారు కాబట్టి మళ్ళీ వాళ్ళు పూర్వ భాద్ర నక్షత్రాలకు మళ్ళీ షిఫ్ట్ అయిపోతారు ఒక 15-20 days టైంలో. ఈ 20-30 days టైంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి శని ఉండటం వల్ల వర్క్లో చాలా ల్యాగ్ అవ్వటము, లేదంటే అనుకున్న పని కాకుండా ఉండటం,
అంతకుముందు క్విక్గా ఒక ఫోన్ కాల్తో అయ్యేది వీళ్ళు 10 సార్లు ఫోన్ చేసినా, లేదంటే వీళ్ళంతా ఫిజికల్గా పని కాకపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మానసికంగా బాగా టెన్షన్ పడే అవకాశం ఎక్కువ ఉంది. వీళ్ళకి నేనేం చెప్తానంటే మహాన్యాసపరక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే ఇన్స్టంట్ రిలీఫ్ వస్తుంది. ప్లస్ దీనితో పాటు నేనేం చెప్తున్నాను, చాలా విషయాలు పాజిటివ్గా వీళ్ళకి ఉన్నాయి కాబట్టి ఈ కుజుడికి సంబంధించి తర్వాత శనికి సంబంధించిన మనకి ఏం చేసామంటేనండి ఈ 3 రోజులు నవరాత్రులు 9 రోజుల్లో 3 రోజులు విశిష్టంగా గడపగలిగితే అట్లీస్ట్ మన ప్రోగ్రాం కనుక ఏదైనా పార్టిసిపేట్ చేయగలిగితే అమ్మవారి కృప వల్ల వీళ్ళు అనుకున్న విధంగా అనుకున్నట్లు ఇంకా చక్కగా అద్భుతాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ నక్షత్రం వాళ్ళకండి. వాళ్ళకి నెగటివ్స్ ఒకసారి చెప్పండి సార్, ఏమున్నాయి? భరణి నక్షత్రం వాళ్ళకి వైనాశిక నక్షత్రం అయిన శతభిష నక్షత్రంలో శని ఉన్నారు. ఇది ఉండటం వల్ల అవుతుందంటే ప్రతి పని బాగా లేట్ అవుతుంది, అనుకున్న పని కాకపోవటం, ఇబ్బంది పడటం అది అవుతుంది. ఇంకొకటి వాళ్ళకి బుధుడు వల్ల ఏమవుతుందంటే శారీరకంగా రోగాలు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఒకటి శని ఇంపాక్ట్ 3 months ఉంటుంది. రెండోది బుధుడు వల్ల వచ్చే ఇంపాక్ట్ రోగానికి సంబంధించి 2 weeks టైంలో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో దీనికి సంబంధించి మిగతా అన్ని ఫ్యాక్టర్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఒకటే నెగిటివ్గా ఉంది కాబట్టి దీన్ని కూడా వీళ్ళు పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవడానికి అందులోని శని కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మవారికి సంబంధించిన ఈ 3 రోజులు మనం ఏదైతే కార్యక్రమం ఏమో ఇందులో కనుక పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి అది దోషం పోగొట్టుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి వస్తుంది. ఓకే, అది రెమెడీ అంటే 3 days రెమెడీ. జనరల్గా ఏమంటే మనం ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే మహాన్యాసపూర్వక అది కూడా చాలా మంచి క్విక్ రిలీఫ్ వచ్చేస్తుందని మనం చెప్పుకోవాలి. ఇన్ కేసు ఎవరన్నా రూరల్ ఏరియాలో ఉండి మాకు అప్పుడు చేసుకోవడానికి కుదరదండి, లేదంటే ఫారిన్లో ఉండేవండి మాకు కుదరదండి, అలాంటి వాళ్ళకి ఏమంటే కనెక్ట్ అయితే కనుక మనం వాళ్ళకి ఫోన్ నెంబర్ కదా కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఈ విషయాలు కూడా. ఓకే, సో ప్రతి ఒక్కరికైతే ఈ 3 రోజులు సద్వినియోగం చేసుకోవాలి దేవి నవరాత్రులని మనం చెప్పుకుంటామండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. చూసారు కదండి వీడియో, సప్తమి, అష్టమి, నవమి ఈ 3 days కనుక మీరు కుంకుమార్చనలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులతో సహా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు 3 daysకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.